దోర్నాల మండలంలోని తిమ్మాపురం ఎస్సీ కాలనీ గ్రామస్తుల త్రాగునీటి కోసం డబ్బులతో స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మేరకు కాలనీ వాసులు దాదాపు 2 నెలల నుంచి త్రాగడానికి నీళ్లు లేవని వాపోయారు. వీరికి మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్ మరియు నాయకులు తిమ్మాపురం ఎస్సీ కాలనీకి నీళ్లు రావాలి అంటూ నినాదాలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నాకు ఓట్లు వేయండి, నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పడం తప్ప వేరేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ప్రజల మొత్తం కూడా ఇబ్బందులు పడుతుంటే ఈరోజు ఉన్నటువంటి పాలక వర్గాలు ఈరోజు అధికారంలో కొనసాగుతున్నటువంటి ఈ నియోజకవర్గమైనటువంటి మంత్రి మరి ఇక్కడ ఈ నియోజకవర్గానికి పనికిరాడని ఆయనను అక్కడ కొండేపి పంపించారు. ఇంకొక ఆయన వచ్చాడు తాటిపత్రి చంద్రశేఖర్ అంట. మరి ఆయనకు ఈ నియోజకవర్గం గురించి ఏమీ తెలియదు. ఆయన ఇప్పుడు వచ్చి రేపు రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నాకు ఓట్లేయండి, ఈ నియోజకవర్గానికి ఎలాంటి సమస్యలు లేకుండా నేను పరిష్కారం చేస్తానని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికల్లో రేపు అభ్యర్థిగా వస్తున్నటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ గారికి, ఈరోజు మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఆదిమూలం సురేష్ గారికి మేము ఒకటే చెబుతున్నాం. ఈరోజు ఈ నియోజకవర్గం దళితుల నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం. ఈరోజు ఈ దోర్నాల మండలం చాలా వెనకబడినటువంటి ప్రాంతం. ఇక్కడ కనీసం 1000 అడుగులు బోర్లేసినా కానీ నీళ్లు పడినటువంటి పరిస్థితి. ఇక్కడ పక్కనే మరి 10 కిలోమీటర్ల దూరంలో ఆనాడు కీర్తిదేశులు పూల సుబ్బయ్య గారు ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలకు కావాలని చెప్పి 15 లక్షల ఎకరాలకు సాగునీరు, 5 లక్షల మందికి తాగునీరుకు ఉపయోగపడేటటువంటి ఒక బహుత్తరమైనటువంటి ఎలుగొండ పూల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి మరి నిర్లక్ష్యం చేయటం వల్ల జరగబోయినటువంటి మొన్న బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల కనీసం తాగటానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఆ ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే ఈరోజు ఈ మంచినీటి సమస్య ఉండేది కాదు. మన పంట పొలాలు చిన్న సన్నకారు రైతులకు ఈరోజు కనీసం తాగటానికి, మన పొలాలు సాగు చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఈ మంత్రి ఇక్కడ చెల్లకుండా మరి అక్కడ కొండేపు పోయి అక్కడ నన్ను గెలిపించని చెప్పి ఈ రాష్ట్ర మరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదిమూలం సురేష్ గారు, మంత్రి గారు, మేము ఒకటే చెబుతున్నాం. మా ప్రాంతంలో ఉన్నటువంటి దోర్నాల మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఈరోజు ఎస్సీ కాలనీ, తిమ్మాపురం ఎస్సీ కాలనీ వాళ్ళు మాకు నీళ్లు లేవని చెప్పి వచ్చారు. ఇది ఒక్కల సమస్య కాదు, ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్య. కనీసం తాగటానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేనటువంటి మీరు రేపు 24లో మమ్మల్ని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టండి చెప్పడానికి మీకు సిగ్గుంది అని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చిత్తశుద్ధిగానే ఉంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ తిమ్మాపురం లాంటి గ్రామాలు, చాలా గ్రామాలు నీళ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. వెంటనే ట్యాంకర్ల ద్వారా కానీ అది ఏమంటే యుద్ధ ప్రాతిపదికన బోర్లు వేసి వెంటనే నీళ్లు ఇవ్వాలా. అలా నీళ్లు ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున గ్రామాన ప్రజానీకాన్ని సమీకరించి ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ పక్షాన మేము ఎన్నటి వాళ్ళకు అండదండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పంచాయతీ సెక్రటరీ కానీ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కానీ అందరూ కూడా వెంటనే బాధ్యతాయుతంగా వాళ్ళకు 1 గంటలోపు వెంటనే వాళ్ళకు మంచినీళ్ళు సప్లై చేయాలా. ఈ రోజు వరకు శ్రమిస్తున్నాం. రేపు కానీ మంచినీళ్ళు కానీ సప్లై చేయకపోతే మొత్తం గ్రామం మొత్తాన్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను మొత్తం కూడా తరలించి మనం దోర్నాల పట్టణాన్ని స్తంభింపజేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.